ఓకే థ్యాంక్ యూ సో మచ్ నవీన్. నాగార్జున ఎలా చూడాలండి? బిల్లు వీగిపోయింది, సో ఊహించని దెబ్బ. సార్ ఊహించని దెబ్బని వాళ్ళు అనుకుంటున్నారు సార్. ఇందాక మీరు చెప్పడం కూడా ఏం చెప్తున్నారంటే ఇది నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఫెయిల్యూరు, ఆయన లొంగిపోయారు, కోల్పోయారు అన్నారు. ఓడిపోయింది నరేంద్ర మోడీ గారు కాదు సార్, ఓడిపోయింది భారత ప్రజలు, ఓడిపోయింది మహిళా తల్లులు. ఎంతో 1000 కళ్ళులతో ఎదురు చూస్తున్న ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎలా తూజా తప్పకుండా వాళ్ళకి ఇష్టం లేదని బహిరంగంగా చెప్పడం జరిగింది సార్. మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా కూటమి యొక్క అసలు నిజ స్వరూపాన్ని ప్రజల ముందు బట్టలొప్పదీసి పెట్టి నిలబెట్టాం సార్. అది మెయిన్ రీజన్. మేము దాంట్లో సక్సెస్ అయ్యాం. ఎందుకంటే గతంలో ఇప్పటి నుంచి మేము చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం కానీ వాళ్ళ బుద్ధి కానీ వాళ్ళ చేష్టలు కానీ ఎలా ఉంటుందో మేము 100% ప్రూవ్ చేసి చూపించాం. గతంలో కూడా ఈరోజు బిల్లులో కూడా వాళ్ళు మాట్లాడతా పార్లమెంట్లో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారా అంటే ఏదైతే సౌత్ ఇండియా ఉందో సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది, అందుకని మేము రిజెక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అమిత్ షా గారు క్లారిటీగా క్లియర్గా చెప్తున్నారు. మీరు చెప్పిన ఒక్క రీజనే కదా, ఒక పని చేద్దాం, గంటలో మేము ఈ బిల్లులో పెడతాం. ఈ బిల్లులో ఏ రాష్ట్రానికి ఏ యొక్క ప్రాంతానికి ఎంత ఎంపీ సీట్లు పెరుగుతున్నాయి, పర్సంటేజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ 1 అవర్లో మేము మళ్ళీ రీబిల్ తీసుకొచ్చి పెడతాం, మీరు యాక్సెప్ట్ చేస్తారా అని చెప్పడం కూడా జరిగింది. దానికి రాహుల్ గాంధీ గారు ఒక్క మాట కూడా మాట్లాడాల. ఎందుకంటే వాళ్ళ యొక్క దేశం నుంచి ఎలా ఉంది చూస్తుంది. గతంలో మనం చూస్తే వీళ్ళు సీట్లు డీలిమిటేషన్ సీట్లు ఎలా పెంచారంటే బేస్డ్ ఆన్ సెన్సస్ బేస్ చేసుకొని పెంచారు. కానీ మా ప్రభుత్వం అలా కనుక చేస్తే సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుందని చెప్పి అలా కాదు, మేము ప్రోరాటా బేస్ మీద చేసుకొని పెంచుతామని క్లారిటీగా క్లియర్గా చెప్తుంది. కానీ మరి దానికి ఇష్టం ఉండి వీళ్ళు చేశారా, ఇష్టం లేకుండా చేశారో ప్రజలు ఒక్కసారి చెక్ చేసుకోవాలి, చిత్తశుద్ధితో చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు. ఎందుకంటే ప్రోరాటా బేస్ కనుక చేస్తే ప్రతి రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. సో అలా న్యాయం జరిగితే మేము ఒప్పుకోము, ఎస్పెషల్లీ మహిళలకు న్యాయం జరగడం మేము ఒప్పుకోమని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్న ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నో అవి బహిరంగంగా ఈరోజు ప్రజలకు కళ్ళకు కనిపెట్టేలాగా మేము చూపించగలిగాం. ఇది మోడీ గారి యొక్క సక్సెస్ అని చెప్పి మేము 100 పాళ్ళు మేము చెప్పదలుచుకున్నాం సార్. రైట్. సో ఇది ఊహించిన పరిణామం కాదంటారు. ఊహించిన చాలా కాన్ఫిడెంట్గా మీరు ముందుకు వెళ్ళారు కదా సార్. అంటే మేము ఒప్పుకున్నాం సార్, వీళ్ళు మారుతారు, ప్రజలు 3 టర్మ్ వీళ్ళకి చిత్తశుద్ధి లేదని చెప్పి ప్రూవ్ చేశారు కదా, వీళ్ళు పనికిరాని చెప్పి వీళ్ళు రిజెక్ట్ చేసి ప్రజలు రిజెక్ట్ చేశారు కదా, అట్లీస్ట్ వీళ్ళు మార్చుకుంటారు, వీళ్ళు బుద్ధి మారిద్ది, అట్లీస్ట్ ఎప్పుడైనా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, ప్రజలకి మద్దతు ఇద్దాం, మహిళలకు గౌరవిద్దాం అని చెప్పి వీళ్ళు అనుకుంటారో మేము ఒక ఛాన్స్ ఇచ్చాం. మీరు మారండి అయ్యా, మారి చూపించండి, ఇది దేశాన్ని రూపురేఖలు మార్చే బిల్లు, మీరు యాక్సెప్ట్ చేయండి, అవసరమైతే ఈ బిల్లు క్రెడిట్ మీరే తీసుకోండి, మొత్తం మాకేమొద్దు, 100కు 100% మీరే క్రెడిట్ తీసుకోండి, మీరు మారాని ప్రజలకు ఒక సూచన ఇవ్వండి అని చెప్పి మేము ఒక అవకాశం కూడా వీళ్ళకి ఇచ్చాం సార్. వీళ్ళు ఏం చేశారు, దీనికి ఓటేయలేదు కాబట్టి వీళ్ళు డైరెక్ట్గా ప్రజలకు ఏం చెప్తున్నాం అంటే మేము మారలేదు, మా బుద్ధి మారలేదు, మేము పితృస్వామ్య వ్యవస్థకే కట్టుబడి ఉన్నాం, మీరు బానిసలుగా ఉండాలి, మహిళలు వంటింట్లో కుందేలాగా ఉండాలి, మీకు అప్పుడే రిజర్వేషన్ మేము ఇవ్వలేము అని చెప్పి ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ మహిళలు కానీ ప్రజలు కానీ భారత రాష్ట్రానికి భారత ప్రజలకి ఇచ్చిన సూచన అని చెప్పి మేము గంటాపదంగా చెప్పదలుచుకున్నాం సార్. ఇది సో దీనికి చాలా కారణాలు ఉండొచ్చు కదా. ఓకే, మీకు అంటే చాలామంది మీకు సపోర్ట్ చేశారు కదా, అంటే ముందు నుంచి ఒక ప్రిపరేషన్ లేకుండా దీన్ని ఏ రకంగా మనం గట్టెక్కించాలనే ఆలోచన లేకుండా వెళ్ళారనుకోవచ్చా సార్? ప్రిపరేషన్ లేదు. గతంలో ఎప్పటి నుంచి మేము చెప్తున్నాం డీలిమిటేషన్ చేస్తాం, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆల్రెడీ మేము ఇంప్లిమెంట్ చేసుకొచ్చాం, దానికి తప్పక ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి కాదనుకుని కాంగ్రెస్ పార్టీ ఓటేసింది. ఎందుకని అప్పుడు ఏ బిల్లులు లేవు కాబట్టి, రీజన్స్ చెప్పడానికి ఏమి లేదు కాబట్టి, ఇంకా ఒకవేళ ఇప్పుడు కనుక మేము ఓటేయకపోతే కొంచెం మాకు ఇబ్బంది వద్దు ఇదేదని చెప్పి ఆ రోజు ఓటు వేయడం జరిగింది. ఈ రోజు లేదు, కొంచెం ఇంకా ముందు తీసుకొచ్చి పెడదాం, 2029కే మహిళలకు అవకాశం ఇద్దామని చెప్పి చెప్పడం జరిగింది సార్.